సహించిన వారమైతే ఆయనతో కూడా మనం వెళ్తాము. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను. మనం సహించినట్లయితే ఈ లోకంలో ఎదురొచ్చినటువంటి ప్రతి సమస్యను ఎదిరించి నిలబడి ఏక హృదయం ఏకాత్మ కలిగి జీవించినట్లయితే సంఘముగా ఆత్మీయ మందిరంగా ఉన్నవారు ఆయనతో కూడా మనం ఏం చేస్తామంటే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనతో కూడా మనం ఏలుదుము అన్న ఆ విశ్వాసాన్ని కలిగి మన క్రైస్తవ జీవితంలో కొనసాగాలి. ఈ విషయంలో మనం సిగ్గు అవమానాన్ని పొందం. విశ్వసించింది సామాన్యుని కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనతో కూడా మనం ఏలుదుము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో కూడా ఏలుదుము అంటే నమ్ముతారు, కానీ ఆయనతో ఎలుదుము అంటే నమ్మరు. ప్రధానమంత్రితో ఎలుదుము అంటే కష్టమేమో, కానీ ఆయనతో కూడా ఏలుదుము. అది ఎందువల్ల అంటే మన శక్తితో కాదు, ఆయన సువార్త శక్తి చేత ఏలగలము. ఆయన అధికారములో మన మంత్రులుగాను రాజులుగాను యాజకులుగాను మనం ఉంటామని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇది విశ్వసించిన వారికి సిగ్గుపడరు.